మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానం చేద్దాం. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడానికి వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినడానికి ఆశ కలిగి ఉంటుండగా వాక్యము ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము యెషయా గ్రంథము 26వ అధ్యాయము 4వ వచనము. యెహోవా యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగయుగములు యెహోవాను నమ్ముకునిడి. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినప్పుడు మనము ఎవరిని నమ్ముకోవాలి, ఎప్పుడు నమ్ముకోవాలి అని చూసినట్లయితే యెహోవాను నమ్ముకునిడి. మన దేవుడైనటువంటి యెహోవా మీద మనము నమ్మకము కలిగి ఉండాలి. ఆయన యందు మనము విశ్వాసము కలిగి ఉండాలి. అయితే ఎప్పుడెప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఎప్పుడు ఆయన యందు నమ్మకాలి అని మనము చూసినట్లయితే యుగ యుగములు మనము ఎప్పుడు ఆయన యందు మనము నమ్మకము కలిగి ఉండాలంటే యుగ యుగములు యెహోవాను నమ్ముకునిడి. మనము ప్రతి సమయములో కూడా ఆయనను నమ్ముకుని వారిగా ఉండాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆయన ఒక్కడే నిత్యాశ్రయ దుర్గము. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో మనము శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు అనేక మంది మనుషుల వైపు, అనేకమైన వస్తువుల వైపు మనము నమ్మకాన్ని కలిగి ఉంటాం. అయితే కొన్ని సందర్భాలలో మనము నమ్ముకున్నటువంటి వారు మనకి మోసము చేసిన వ్యక్తులను అనేక మందిని మనము చూస్తూ ఉంటాము. కానీ ఇక్కడ దేవుని వాక్యాన్ని మనము పరిశీలన చేసినట్లయితే ఆయన ఎప్పుడు నమ్మకముగా ఉండాలి అంటే యుగ యుగములు యెహోవాను నమ్ముకునిడి. మన పరిస్థితులను బట్టి కాదు, మన యొక్క స్థితిని బట్టి కాదు, కానీ యుగ యుగములు యెహోవా యందు మనము నమ్మకం ఉంచాలి. ఎందుకంటే ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన ఎలాంటి ఆశ్రయముగా ఉన్నాడంటే యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. ఈరోజు నువ్వు నడుస్తున్నటువంటి మార్గము బాలేదని, ఈరోజు నీ కుటుంబ పరిస్థితులు బాలేదని, ఈరోజు నీకున్నటువంటి స్థితి బాలేదని ఎవరిని నమ్ముకోవటానికి నువ్వు ప్రయాసపడతా ఉన్నావు, వేటి యందు నమ్మకం ఉంచుకోవటానికి నువ్వు ప్రయాసపడతా ఉన్నావు. ఒకసారి ఈ వాక్యమును మనం పరిశీలన చేసినట్లయితే, ఈ వాక్యమును మనము గ్రహించగలిగినట్లయితే యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. నిత్యము మనకి ఆశ్రయముగా ఉన్నది ఎవరు అంటే యెహోవా దేవుడు మాత్రమే మనకి ఆశ్రయము. అందుకే ఆయన్ని ఎప్పుడు నమ్ముకోవాలంటే యుగ యుగములు, ప్రతి సమయములో, ప్రతి స్థితిలో, ప్రతి పరిస్థితిలో యెహోవాను మనము నమ్ముకుని వారుగా ఉండాలి. ఎవరైతే ఆయన యందు నమ్మకం ఉంచుతారో, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఆయన ఎంత మాత్రము కూడా మనల్ని త్రోసివేసేటువంటి దేవుడు. ఆయన మాట ఇచ్చి విడిచిపెట్టుటకు ఆయన నరుడు కాదు, ఆయన యెహోవా. ఆయన ఎలా ఉంటాడంటే నిత్యాశ్రయ దుర్గముగా ఉంటాడు, నిత్యము ఆశ్రయముగా ఉంటారు. మనం ఎవరినన్నా నమ్ముకున్నామంటే ఆ పరిస్థితిలోనే మనకు ఆశ్రయముగా ఉంటారు. మనం ఏ సహాయం అయితే అడిగామో ఆ స్థితిలోనే మనకి సహాయంగా ఉంటారు. కానీ యెహోవా నిత్యము ఆశ్రయముగా ఉంటారు. ఈరోజు నీకు ఆశ్రయము లేదని, నీవు ఎవరిని నమ్మాలో తెలియక సతమతమైపోతూ ఉంటే, ఎవరిని నమ్మాలి అని నువ్వు వెతుకుతూ ఉంటే, ఉదయకాల సమయంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, యుగ యుగములు యెహోవాను నమ్ముకునిడి. కాబట్టి ఈ వాక్యమైన మనమందరము కూడా ఆయన యందు నమ్మకం ఉంచుదాం. మనం ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నా యెహోవా యందు నమ్మకం ఉంచుదాం. ఆయనే మన జీవితాలను, మన పరిస్థితులను మార్చగలడు. మనకి ఆయన ఆశ్రయ దుర్గముగా ఉండగలడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్.